శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచ రాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి శుక్రుడు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. అంటే శుక్రుడి రాశి వారికి పంచమ వ్యయాధిపతి. అంటే పూర్వపుణ్యాన్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్ని తెలియజేసే గ్రహం శుక్రగ్రహం. ప్రస్తుతం శుక్రగ్రహం ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా తృతీయ స్థానం అందు కేతుగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు వచ్చినప్పటికీ కూడా, వృత్తిపరంగా మీరు మారాలనే చేసే ప్రయత్నాలు ఫలించినప్పుడు కూడా అది ఫైనాన్షియల్గా మీకు పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఏదో ఫ్రీ సర్వీస్ చేసినప్పుడు విపరీతంగా దాని యొక్క ఫాలోయింగ్ ఉంటుంది. అదే ఏదైనా మనీకి ఆ కన్సల్టింగ్ పెట్టినప్పుడు, ఏదో మనీ ఛార్జ్ చేసినప్పుడు పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు మీ మిథున రాశి వారు చేసే ప్రయత్నాలు ముందుకెళ్తాయి, కానీ ఆర్థిక పరంగా మీకు పెద్దగా కలిసి రాకపోవడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు,
అలాగే గతంలో మీరు ప్రారంభించిన పనులు ఈ సమయంలో ఆగిపోవడం, మళ్ళీ కొత్తది ప్రారంభించడం లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మనకి ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యా రాశిలో వేరే ఏ గ్రహం లేకుండా సింగిల్గానే ఉండడం జరుగుతుంది. అయితే అది శుక్రుడికి నీచ స్థానం జరుగుతుంది. అంటే చాలా బలహీనపడుతూ ఉంటాడు శుక్రుడు. ఎప్పుడైతే మీకు ఈ శుక్రుడు బలహీనపడ్డాడో మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగినటువంటి గుర్తింపు రాకపోవడం జరుగుతుంటుంది. మీరు కనిపెట్టినవి, మీరు ఇంప్లిమెంట్ చేసినవి ఇతరులు ఉపయోగించుకొని మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంటుంది. అంటే మీ తెలివితేటలు ఉపయోగించుకొని ఇతరులు పైకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ సమయంలో కానీ ఎప్పుడూ కూడా ఈ కన్యా రాశి వారు, సో ఎప్పుడైనా సరే ఈ మిథున రాశి వారు మీ ఆలోచనలు, మీకు తెలిసినటువంటి కొన్ని విశేషాలు ఏమైనా ఉంటే ఇతరులతో పంచుకోవడం అన్నది అంత అనుకూలం కాదు. ఎందుకంటే మీరు ఒక విషయం వాళ్ళకి చెప్పినప్పుడు మీకన్నా ముందుగా దాన్ని అమలుపరిచి వాళ్ళు దాన్ని కనిపెట్టినట్టుగానో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి సో మీ ఆలోచనలు, ఐడియాలు ఏమైనా ఉంటే అవి మీలోనే దాచుకోవాలి తప్ప అది కేవలం మీ స్నేహితులు చెప్పినా సరే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ సమయంలో అటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఉన్నా, ఒక స్క్రిప్ట్ రాసి ఉన్నా, ఒక సినిమా కథ రాసి ఉన్నా, ఒక సాంగ్స్ రాసి ఉన్నా మీకు తెలియకుండా ఇది ఇతరులు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోగ్య విషయంలో, స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. తల్లిగారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎవరికైనా సరే స్త్రీలతో కూడా ఈ సమయంలో కొంత క్లాషెస్ రావడం, విభేదాలు రావడం, అపార్థాలు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారు మాత్రం స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అది పెద్దగా మిమ్మల్ని క్రియేట్ చేసి మిమ్మల్ని అందులో ఇరికించే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు, ఏదైనా ఒక మెసేజ్ చేసినప్పుడు, అలాగే కొలీగ్స్తో ఏదైనా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో చాలామంది ఈ సమయంలో ప్రయత్నం చేస్తుంటారు. అంటే మీ ఎదుగుదలని చూడలేక కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందువల్ల చాలా వరకు మీరు కొంత ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా ఏంటంటే మీకు ఈ సెప్టెంబర్ 2వ తారీఖున ప్రధానంగా ఈ శుక్రుడు 5వ స్థానమైనటువంటి స్వక్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంకి వచ్చాడో సెప్టెంబర్ 2 తర్వాత మీరు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారైతే వివాహ ప్రయత్నం కంపల్సరీగా చేసుకోవచ్చు. మీ నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ ఆలోచనలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, ప్రధానంగా మీరు కొత్తగా ఏదన్నా ఒక ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కూడా సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ఈలోగా మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం జరుగుతుంది, కానీ దానికి ఆర్థికపరమైనటువంటి స్ట్రగుల్ చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా శుక్రుడు 4వ స్థానంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు నీచపడినప్పుడు కూడా మిత్రుడైనటువంటి శని భగవానుడు చూడటం వల్ల కొంతవరకు లాభపడుతుంది. అలాగే ఏంటంటే 11వ స్థానంలో గురుగ్రహం వల్ల కూడా కొంత లాభపడినప్పటికీ కూడా ఈ ప్రయోజనాలు మరింత గొప్పగా రావాలంటే మాత్రం మీరు అప్పటి వరకు ప్రాజెక్ట్ వర్క్ లాగా లోన్ వరకు పేపర్ వర్క్ చేసుకోవాలి తప్ప సెప్టెంబర్ 2 తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయడం వల్ల అటు అందరికీ కూడా ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్తున్న వాళ్ళకి, కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా ఈ మీడియా సినిమా రంగంలో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా సెప్టెంబర్ 2 వరకు మీరు వెయిట్ చేయండి. దాని తర్వాత 100% మీ యొక్క ప్రయత్నానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల, ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి
శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు. వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్కచెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి. 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే చిన్నపిల్లలు, అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్లికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడు యొక్క దోష పరిహారం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి, అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.